ప్రజలారా, మా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొంతకాలం క్రితం గంధర్వ దేశాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు, ప్రజాక్షేమాన్ని కోరుకునేవాడు. విక్రమసింహుడి భార్య సుమతీదేవి. ఆవిడ చాలా దయాగుణం కలిగినది. ప్రజలను తన కన్నబిడ్డల్లాగా చూసుకునేది. ఒకరోజు ఒక విదేశీ వ్యాపారి రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా, మీది కోసం మాది ఒక బహుమతి తెచ్చింది, స్వీకరించండి అంటూ ఆ వ్యాపారి ఒక వింతైన చిలుకను మహారాజు ముందు ప్రవేశపెడతాడు. విక్రమసింహుడు ఎంతో ఆశ్చర్యంతో ఆ చిలుకను చూస్తూ, ఈ చిలుక యొక్క ప్రత్యేకతలు చెప్పగలరా మిత్రమా? మహారాజా, ఇది చాలా ప్రత్యేకమైన చిలుక మరియు చాలా వింతైన చిలుక. ఈ చిలుకలో మరొక ప్రత్యేకత ఉంది మహారాజా. అది ఏమిటి అంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఈ చిలుక ముందే చెప్పగలదు. అద్భుతం, మహా అద్భుతం. చిలుక, ఈ గంధర్వ దేశానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రమా, మీ బహుమతి మాకు ఎంతో నచ్చింది. ఇలాంటి వింతైన చిలుకను మాకు బహుమతిగా ఇచ్చినందుకు మా రాజ్యం తరపున మీకు ధన్యవాదాలు. కొద్ది రోజుల్లో మహారాణి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు మహారాణికి ఈ చిలుకను బహుమతిగా ఇస్తాను. విక్రమసింహుడు ఈ విధంగా అనుకొని చిలుకను తన గదిలోనే ఉంచుకుంటాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి. మహారాజు నిద్రిస్తుండగా అతడికి ఒక అనుమానం వస్తుంది. ఈ చిలుక నిజంగానే భవిష్యత్తును చెప్పగలదా అంటూ అనుమానపడతాడు. మహారాజు వెంటనే నిద్రలేచి చిలుక దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంటాడు. చిలుక, రేపటి భవిష్యత్తును తెలుసుకోవాలి అనిపిస్తోంది. రేపు నా రాజ్యంలో ఏమి జరగబోతుందో చెప్పగలవా? తప్పకుండా మహారాజా. రేపు రాత్రి మీ కోటలోని ధాన్యపు కొట్టులో అగ్ని ప్రమాదం జరగబోతోంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. రాజు వెంటనే సైనికులను అప్రమత్తం చేశాడు. చిలుక చెప్పినట్లుగానే ధాన్యాగారంలో మంటలు చెలరేగుతాయి. కానీ సిద్ధంగా ఉన్న సైనికులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పేస్తారు. దాంతో మహారాజుకు చిలుకపై నమ్మకం పెరుగుతుంది. మరుసటి రోజు మహారాణి సుమతీదేవి పుట్టినరోజు సందర్భంగా విక్రమసింహుడు చిలుకను బహుమతిగా ఇస్తాడు. మహారాణి సుమతీదేవి, ఈ చిలుక చాలా ప్రత్యేకమైనది. ఇది భవిష్యత్తును చెప్పగలదు. మహారాజా, ఈ చిలుక ఎంతో అందంగా ఉంది. నాకు చాలా నచ్చింది. మీకు నా కృతజ్ఞతలు. మీరు అనుమతి ఇస్తే ఈ చిలుకను నా గదికి తీసుకొని వెళతాను. మహారాణి ఆ చిలుకను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. రోజు ఆ చిలుకతో ఎన్నో కబుర్లు చెప్పించుకునేది. కొద్ది రోజుల్లోనే ఆ చిలుకతో మహారాణికి ఎంతో గాఢమైన స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు మహారాణి చిలుకతో కలిసి తన ఉద్యానవనంలో ఎంతో ఆనందంగా తిరుగుతూ ఉంటారు. మహారాణి తన భవిష్యత్తు గురించి చిలుకను అడగాలి అనుకుంటుంది. వెంటనే చిలుక దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతుంది. చిలుక, మాకు ఎప్పుడు గొప్ప అదృష్టం వర్తిస్తుందో చెప్పగలవా? తప్పకుండా మహారాణి. రేపు సాయంత్రం మీ ఉద్యానవనంలో ఒక పాత చెట్టు కింద తవ్వితే మీకు అపారమైన బంగారు నాణేలు దొరుకుతాయి. కానీ ఆ ధనాన్ని మీరు పేదలకు పంచితేనే మీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మహారాణి వెంటనే వెళ్ళి ఈ విషయం రాజుకు చెప్పింది. రాజుకు అత్యాశ పుట్టింది. ఆ ధనాన్ని పేదలకు పంచడం ఎందుకు, మన ఖజానాలో వేసుకుంటే యుద్ధాలకు ఉపయోగపడుతుంది కదా అనుకుంటాడు. మహారాజు మరుసటి రోజు ఎవరికీ తెలియకుండా సైనికులతో తవ్విస్తూ ఉంటాడు. సైనికులు కొంతసేపు తవ్వగానే అక్కడ నిజంగానే కొన్ని కుండల బంగారం బయటపడుతుంది. మహారాజు ఆశ్చర్యపోతాడు. వెంటనే భటులు ఆ బంగారాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
భటులు ఎంత ప్రయత్నించినా బంగారు కుండల్ని బయటకు తీయలేకపోతారు. ఇంతలో బంగారు కుండలు ఉన్నట్టుండి మట్టి కుండల్లాగా మారిపోతాయి. రాజుకు ఏమీ అర్థం కాదు. కొంతసేపటికి చిలుక ఎగురుకుంటూ వచ్చి మహారాజుతో ఇలా అంటుంది. మహారాజా, స్వార్థంతో చేసే పని ఎప్పుడూ విజయాన్ని ఇవ్వదు. నేను చెప్పిన నిబంధనను మీరు ఉల్లంఘించారు. అందుకే ఆ ధనం మాయమైపోయింది. అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడిపోతుంది. పరోపకారమే పరమార్థం అంటూ విక్రమసింహుడికి చిలుక హితబోధ చేస్తుంది. చిలుక, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ఇక నుంచి స్వార్థం వీడి ప్రజల కోసం పని చేయడం మొదలు పెడతాను. అప్పటి నుంచి రాజు రాణితో కలిసి తమ రాజ్యాన్ని సుఖశాంతులతో పాలిస్తూ ఉంటారు.